హే విన్నర్స్, కొన్ని చిన్న చేంజెస్ ద్వారా మనం మన లైఫ్లో పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాగలము. ఒక పెద్ద ప్యాలెస్ ఉందండి. ఆ పెద్ద ప్యాలెస్కి కూడా చిన్న లాకే ఉంటుంది. అంటే ఆ చిన్న లాక్ని చిన్న కీతో మనం ఓపెన్ చేస్తే ఆ పెద్ద ప్యాలెస్ యొక్క డోర్ ఓపెన్ అవుతుంది. ఎస్, అంటే మన లైఫ్లో పెద్ద పెద్ద రిజల్ట్స్ కావాలంటే మనం చిన్న చిన్న చేంజెస్ని మనం తీసుకురావాలి. మన మైండ్ సెట్లో, మన థాట్ ప్రాసెస్లో, మన వర్డ్స్లో మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నాం, చిన్న చిన్న చేంజెస్తో పెద్ద పెద్ద రిజల్ట్స్ని పొందొచ్చా? ఎస్, అబ్సల్యూట్లీ పొందొచ్చు. ఎలా పొందొచ్చు? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ కోచ్ నరేంద్ర. ఐఎమ్ యువర్ సక్సెస్ కోచ్, NLP మాస్టర్ ట్రైనర్, as well as law of attraction coach, as well as quantum manifestation coach. సో ఫ్రెండ్స్, మన లైఫ్ని మనం కంటిన్యూస్గా డిజైన్ చేసుకుంటూ వెళ్ళాలి. లైఫ్ ఎప్పుడు డిఫాల్ట్ మోడ్లో వెళ్తుంది, బట్ ఇక్కడ డిజైన్ మోడ్లో మన సబ్ కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామింగ్ చేసుకుని మనం ముందుకెళ్ళాలి. మరి అలాంటప్పుడు చిన్న చిన్న థింగ్స్ని మనం చేంజ్ చేయాలి. ఎలాంటివంటే, ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీ కమ్యూనికేషన్ ఎలా ఉందో చూడండి. చాలామంది ఐ కాంట్ అనే వర్డ్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఐ కాంట్ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, I can't speak English, I can't do business, I can't dance, I can't sing. అని చిన్న చిన్న స్టేట్మెంట్స్ అనుకోండి. పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ అయితే కూడా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పబ్లిక్, నేను పబ్లిక్ ముందు మాట్లాడలేను. ఐ కాంట్ స్విమ్, ఐ కాంట్ ప్లే గిటార్, ఐ కాంట్ ఎక్కువగా ఈ కాంట్ అనే వర్డ్ని యూజ్ చేస్తుంటారు. నౌ అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్, ఎప్పుడైతే ఎక్కువగా మనం ఈ వర్డ్స్ని యూజ్ చేస్తున్నామో మనం ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నామంటే, ఐఎమ్ పవర్లెస్, నా దగ్గర పవర్ లేదు. ఐ కాంట్ గెటప్, నేను 5 o'clock నిద్ర లేవలేను, నేను కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ చేయలేను, లేదా నేను ఇంగ్లీష్ మాట్లాడలేను, నేను బిజినెస్ చేయలేను. మీరు ఏం చేస్తున్నారంటే మీ పవర్ని మీరు తీసేస్తున్నారు, మిమ్మల్ని మీరు వీక్గా చేసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, అంటే ఈ సోల్ ఎలా ఫీల్ అవుతుంది, ఆర్ మీ సబ్ కాన్షియస్ మైండ్ ఎలా ఫీల్ అవుతుంది? దట్ ఐఎమ్ నాట్ గుడ్, ఐఎమ్ నాట్ వర్ది, ఐ కాంట్ గెటప్ ఎట్ 5 AM, నేను 5 o'clock నిద్ర లేవలేను, నేను బిజినెస్ చేయలేను, నేను మంచిగా మాట్లాడలేను, నాకు ఇంగ్లీష్ రాదు. ఎవ్రీ టైమ్ యూ సే ఐ కాంట్, యు ఆర్ యాక్చువల్లీ గివింగ్ లాట్ ఆఫ్ నెగిటివ్ మెసేజ్. మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం నెగిటివ్గా రీప్రోగ్రామింగ్ చేస్తాం. మరి అక్కడి నుంచి ఎలాంటి స్టేట్మెంట్స్లోకి రావాలి? అండర్స్టాండ్ దిస్ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్స్. ఐ కాంట్ అనే బదులు జస్ట్ అండర్స్టాండ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫారెన్ కంట్రీకి వెళ్తున్నారు. లెట్స్ సే యూ ఆర్ గోయింగ్ టు US and you have a flight at around 9 AM. మీరు హైదరాబాద్లో ఉన్నారు and you have to get up at 4 AM. మీరు జనరల్గా నేను 5 AMకి లేవలేను అంటున్నారు, బట్ ఆ రోజు మీ ఫ్లైట్ ఉంది, యూ హ్యావ్ టు గెట్ అప్ ఎట్ 4 o'clock. ఆ రోజు 4 o'clock నిద్ర లేస్తారా? 100% లేస్తారు. ఎందుకంటే అదర్వైజ్ యూ విల్ మిస్ యువర్ ఫ్లైట్. ఎస్, మీరు అనుకుంటే నిద్ర లేస్తారు. బట్ ఇక్కడ మీ చాయిస్ ఏంటి? యూ చూస్ నాట్ టు వేకప్. అంటే మీరు ఏం చూస్ చేసుకున్నారు? నేను నిద్ర లేవలేను అని చూస్ చేసుకున్నారు. సో ఐ చూస్ నాట్ టు వేకప్, ఐ చూస్ నాట్ టు డూ ఎక్సర్సైజ్. ఇప్పుడు చూడండి, ఒక పర్సన్ తను చాలా డిసీజ్తో ఉన్నాడు అండ్ ఈ గోస్ టు డాక్టర్ అండ్ డాక్టర్ సేస్ మీరు రేపటి నుంచి ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలంటే, ఎక్సర్సైజ్ చేయకుంటే మీరు ఒక 30 days తర్వాత చనిపోతారు. సో ఆ రోజు నుంచి తను ప్రతిరోజు నిద్ర లేచి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఎందుకంటే హీ వాంట్ టు సర్వైవ్, హీ వాంట్ టు లీవ్. ఎస్, అంటే చూడండి, ఇప్పటి వరకు హీ చూస్ నాట్ టు డూ ఎక్సర్సైజ్, బట్ ఆ రోజు నుంచి హీ చూస్ టు డూ ఎక్సర్సైజ్. సో లాట్ ఆఫ్ టైమ్స్ చాలామంది ఏమంటారంటే, ఐ కాంట్ గెట్ అప్ ఎట్ 5 AM. యాక్చువల్లీ అది కాంట్ కాదండి, యూ చూస్ నాట్ టు గెట్ అప్ ఎట్ 5 AM. అంటే లేచి ఏం చేయాలి? 5 AMకి లేచి నేను ఏం చేయాలి? నథింగ్ టు డూ, లెట్ మీ స్లీప్, నేను పడుకుంటాను. సో పీపుల్ నాట్ చూసింగ్ ఇట్, అంతే సింపుల్. సో ఐ కాంట్ గెట్ అప్ ఎట్ 5 AM అనే బదులు యూ సే దిస్, ఐ చూస్ నాట్ టు గెట్ అప్ ఎట్ 5 AM. అంటే మీ దగ్గర చాయిస్ ఉంది. నవ్ యు ఆర్ మోర్ పవర్ఫుల్. ఐ చూస్ నాట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఎందుకంటే నేర్చుకుంటే మీరు మాట్లాడగలరండి. నేను నేర్చుకున్నాను, ఐఎమ్ ఫ్రమ్ తెలుగు మీడియం స్కూల్, నాకు 10th వరకు ఇంగ్లీష్ రాయడం రాదు. నేను Bని D లాగా రాసేవాడిని టిల్ 10th standard. సో ఇన్ఫ్యాక్ట్ ఐ రిమెంబర్ 11th standard ఎగ్జామ్స్లో కూడా నేను ఐ యూస్ టు రైట్ B and D టుగెదర్. అంత కన్ఫ్యూజన్గా ఉండేది. సో ఇఫ్ ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్, యూ కెన్ ఆల్సో లెర్న్ ఇంగ్లీష్. బట్ జనరల్గా మన మైండ్ని ఎలా ప్రోగ్రామింగ్ చేస్తున్నాము? ఎస్, ఐ కాంట్. ఇక్కడ ఐ కాంట్ బదులు ఐ చూస్ నాట్ టు స్పీక్ ఇంగ్లీష్, ఐ చూస్ నాట్ టు గో టు ఆన్ టైమ్, I choose not to do this, I choose not to read books. ఇక్కడ I can't read books అనే బదులు I choose not to read books. సో ఇంకొక స్టేట్మెంట్ ఉందండి, ఇంకొక పవర్ఫుల్ స్టేట్మెంట్. అంటే మీరు డెసిషన్ తీసుకున్నారు. ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు? I won't get up at 5 AM. I won't. అంటే చూడండి, అక్కడ చాయిస్ ఉంది. You will, but you won't. అంటే మీరు చేయట్లేదు, అంతే సింపుల్. I won't get up at 5 AM. I won't speak English. I won't అంటే will not. I won't speak English. I won't reach on time.
అంటే మీ దగ్గర చాయిస్ ఉంది, బట్ ఆ చాయిస్ తీసుకోవట్లేదు. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ చూడండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఐ కాంట్ డూ బిజినెస్, ఐ కాంట్ స్పీక్ ఇంగ్లీష్, ఆర్ ఐ కాంట్ బికమ్ అ గుడ్ స్పీకర్, ఆర్ ఐ కాంట్ earn more money like 1 lakh rupees per month, 5 lakh rupees per month, I can't అని అంటున్నారు. కాబట్టి మీ సబ్ కాన్షియస్ మైండ్ మళ్ళీ ప్రోగ్రామింగ్ అవుతుంది. మరి అక్కడ నుంచి ఎలాగ వెళ్ళాలి? I choose not to earn 5 lakh rupees. I choose not to earn. I choose not to do business. I choose not to speak English. I choose not to wake up at 5 a.m. ఒక స్టేట్మెంట్, I won't speak English. I won't do business. I won't. అంటే నేను చేయాలనుకోవట్లేదు, సింపుల్. చేస్తే అయితే నేర్చుకుంటే చేయగలను, బట్ ఐఎమ్ నాట్ విల్లింగ్, సో ఐ వోంట్ వేకప్. ఇప్పుడు పవర్ఫుల్ స్టేట్మెంట్ అండి. ఫైనల్లీ నౌ ఐ చూస్ టు వేకప్ ఎట్ 5. ఐ చూస్, ఎందుకంటే ఆ చాయిస్ మీ దగ్గర ఉంది. ఐ చూస్ టు వేకప్ ఎట్ 5 a.m. ఐ చూస్ టు లెర్న్ టు స్పీక్ ఇంగ్లీష్. ఐ చూస్ టు లెర్న్ టు డూ బిజినెస్. ఐ చూస్. ఇప్పటివరకు మీరు ఆ చాయిస్ తీసుకోలేదు, ఇప్పుడు మీరు ఆ చాయిస్ తీసుకుంటున్నారు. సో మీ లైఫ్లో ఉన్న 5 ఏరియాస్, హెల్త్, రిలేషన్, వెల్త్, కెరియర్, స్పిరిచువాలిటీ, అన్నిటిపైన ఒక్కొక్క యాక్షన్ తీసుకోండి. టేక్ 1 యాక్షన్ ఎవ్రీ సింగిల్ డే. ఐ చూస్ హెల్త్ గురించి, ఐ చూస్ టు ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. రిలేషన్షిప్ గురించి, ఐ చూస్ టు డూ మై గ్రాటిట్యూడ్ విత్ మై వైఫ్ ఆర్ విత్ మై చిల్డ్రన్. థర్డ్, ఫర్ మనీ, ఐ చూస్ టు ఎక్స్ప్లోర్ న్యూ బిజినెస్, న్యూ మార్కెట్ ప్లేస్, న్యూ ప్రొడక్ట్స్, న్యూ సర్వీసెస్. సో ఒక్కొక్క ఏరియా పైన ఒక్కొక్క గోల్ తీసుకోండి అండ్ సీ వర్క్ ఆన్ ఇట్. దానిపైన వర్క్ చేయండి అండ్ సీ బ్యూటిఫుల్ రిజల్ట్స్ మీ దగ్గరికి వస్తాయి. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. సో ఐ కాంట్ నుంచి ఐ వోంట్ నుంచి ఐ చూస్ టులోకి వెళ్ళండి అండ్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్. మన వర్డ్సే మన లైఫ్ని క్రియేట్ చేస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. మన వర్డ్సే మన థాట్స్ని, మన ఫీలింగ్స్ని, మన ఎమోషన్స్ని క్రియేట్ చేస్తాయి. చూస్ ద రైట్ వర్డ్స్ అండ్ చూస్ యర్ రైట్ లైఫ్. మోర్ పవర్ టు ఆల్ ఆఫ్ యూ. See you again. Thank you so much. I'm sorry. Please forgive me. Thank you. I love you all of you. Jai Hind, Jai Bharat. Please మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అండ్ కమెంట్లో పెట్టండి. I'm sorry. Please forgive me. Thank you. I love you. Program your mind. Program your subconscious mind for more success. Thank you so much.